ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహంతో ఆర్టీసీని మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసంగానే మేము స్వయంగా అన్ని డిపోల్లో కూడా వాస్తవ పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు వస్తున్నాయి, పారిశుధ్యం పనులు ఏ రకంగా ఉన్నాయి, మన బస్సుల యొక్క క్లీన్నెస్ ఎట్లా ఉంది, కొత్త బస్సులు వస్తున్నాయా, ప్రయాణికులకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూడడమే నా యొక్క పర్యటన యొక్క ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా వారానికి ఒకసారి ప్రతి డిపార్ట్మెంట్ని వారు వాళ్ళ యొక్క రేటింగ్ కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో దానికి సపరేట్గా ప్రజలకి, ప్రయాణికులకు ఒక యాప్ ఇచ్చి దాంట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఆర్టీసీ అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు ఈ యొక్క సంస్థని మెరుగుపరిచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు రావడానికి కోసం ప్రతి వారం రోజుల్లో ఒక గంట సేపు మన దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం మనకి ఆర్టీసీని విలీనం చేసింది. విలీనం చేసినప్పుడు మనం అందరం ఏమనుకున్నామంటే, మనం అందరం ప్రభుత్వంలో చేరిపోతుంది కదా, మెరుగైన సౌకర్యాలు వస్తాయని సహజంగానే అపోహపడ్డాం, పాలాభిషేకం చేశాం. కానీ జరిగింది ఏంటంటే, ఆర్టీసీ బస్సులు కొత్త బస్సులు వేయడం కానీ, లేదా డిపోల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం నిధులు కేటాయించడం కానీ అవేం చేయకపోగా మన ఆర్టీసీని కూడా తనఖా పెట్టినటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ ప్రభుత్వంలో సాగింది. రోడ్లు చూస్తే విపరీతమైన గుంటలమయమైన కారణం చేత మన బస్సులన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైన, ఒక రకంగా ప్రయాణికులు ప్రయాణించలేని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్ఎం గారు చెప్తున్నారు, మనకి 30% బస్సులు కొత్త బస్సులు వాటి స్థానంలో, చెడిపోయినటువంటి యొక్క బస్సుల స్థానంలో మన యొక్క కూటమి ప్రభుత్వం రాగానే 30% కొత్త బస్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో అందువల్ల ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఒక తేడా ఉంది. అదే రకంగా కార్మికుల విషయంలో కూడా ఎన్నో రకాల బకాయిలు పెట్టేసేసి వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ బెనిఫిట్స్ రాకుండా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు బకాయిలన్నీ కూడా 90% ఇచ్చేశారు. చివర కూడా మేము త్వరితగతిన కూడా వాళ్ళ బకాయిలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ అన్ని ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వం కృషి చేస్తుంది. మా ఆర్టీసీ చైర్మన్ గారు కానీ, అదే రకంగా మా ఎండీ గారు కూడా ఆ విషయంలో పట్టుదలతో ఉన్నారు. ఈ రకంగా కొత్త బస్సులు తీసుకురావడం, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, కొత్త బస్సులు ఏదైతే ప్రయాణికులకు కరోనా తర్వాత తగ్గిపోయినాయో అవన్నీ మళ్ళీ తిరిగి మనం పునరుద్ధరించుకోవడం, ఆ దశలో ఆర్టీసీ ఉంది. ఇది కాకుండా నరేంద్ర మోడీ గారు పర్యావరణ రహితంగా డీజిల్ ఖర్చులు తగ్గిపోయి మనకి ఎలక్ట్రికల్ బస్సు రావాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్కి కూడా సుమారుగా 3200 బస్సులకు పైగా వస్తాయి. పట్టణాల్లో అయితే 750 బస్సులు మనకు శాంక్షన్ అయినాయి. అయితే మనకి ఒంగోలుకు కూడా వస్తాయి, నెల్లూరుకు వస్తాయి, మన జోన్లో కూడా వస్తాయి. వీటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో, ఈ ఛార్జింగ్ పాయింట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడే టెండర్స్ కూడా పెడుతున్నారు. అందువల్ల ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం కంటే భిన్నంగా అటు కార్మికులకు కానివ్వండి, ఇటు ప్రయాణికులకు కానీ మేలు చేసేటువంటి విధానాలు తీసుకొస్తూ ఉంది. ఆ రకంగా అనుభవ రాహిత్యంతో మనం ఎద్దు ఈంతే కదా దూడని ఘాట కట్టేయమన్నట్టుగా జగన్ గారి ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఒక మాటలో చెప్పాలంటే మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నైట్ అవుట్ చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకిచ్చే అలవెన్సులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అదే రకంగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేది కాదు, వైద్య సహాయం కూడా పూర్తిగా అందేది కాదు. ఈ రకంగా నానా రకాలకు ఇబ్బందులు పడ్డారు. 40,000 కుటుంబాలు ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కార్మికులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా ఆగి ఉన్నాయి. రేపు బోర్డు మీటింగ్ జరగబోతుంది త్వరలో. ఆ బోర్డు మీటింగ్లో కూడా కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ అనేటువంటిది మా కండక్టర్లు, డ్రైవర్లు, మా స్టాఫ్ వాళ్ళ యొక్క కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్స్ మాదిరి కాదు ఆర్టీసీ. రాత్రింబవళ్ళు టెన్షన్తో మా యొక్క డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ప్రజలకి సౌకర్యం అందిస్తుంటారు. అలాంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి. వాటి విషయంలో కూడా కేవలం మాకు మిగతా గవర్నమెంట్ ఆఫీసర్లు, మిగతా డిపార్ట్మెంట్ మాకు చూడడానికి అవకాశం లేదు. ఆర్టీసీని ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి మా బోర్డు ఉన్నతాధికారులు కూడా, మంత్రి గారు కానీ లేదా ఎండీ గారు కానీ అందరం కానీ ప్రత్యేకంగా గవర్నమెంట్ మీద దీనికోసంగా ప్రత్యేకంగా జీవో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ రకంగా మన ఆర్టీసీని మెరుగుపరుచుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు బస్ స్టేషన్కి గౌరవ జోనల్ చైర్మన్ గారు విజిట్ చేయడం జరిగింది.
ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన పారిశుధ్యం గురించి, అలాగే కార్మికుల సంక్షేమానికి ఏవైతే తీసుకోవాలో చర్యలు వాటన్నిటిపైన సూచనలు చేయడం జరిగింది. వారి సూచనలు తప్పకుండా అమలు చేస్తూ ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.